వేమన పద్యాలు. మొదటి పద్యం. లోభమోహంలను ప్రాభవములు తప్పు తల్చిన పనులెల్ల తప్పిచనుచు తానొకటి దలచిన దైవమొండగుచుండు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం. లోభం మోహం ఉండేవారికి గొప్పతనం ఉండదు. అటువంటి వారు తలచిన పనులు జరగవు. తానొకటి తలిస్తే దైవమొకటి తల్చుట సామాన్యమని అర్థం. రెండవ పద్యం. పనసతొనల కన్నా పంచదారల కన్నా జుంటు తేనె కన్నా జున్ను కన్నా చెరుకు రసము కన్నా చెలుల మాటలే తీపి విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం. పనసతొనలు, పంచదార, తేనె, జున్ను వీటన్నింటికంటే యువతుల మాటలే మిక్కిలి మధురంగా ఉంటాయి. మూడవ పద్యం. కొరికి చూడ లోనంజురు మనసు సజ్జనులగు వారి సారమిట్లుండురా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం. మిరియం గింజ పైకి చూచినచో నల్లగా ఉన్నను, కొరికి చూచినచో కారంగా మంటగా ఉండును. ఆ విధంగానే మంచివాడు పైకి చూచుటకు అలంకారములు లేకపోయినను లోపల హృదయం నందు మేధా సంపత్తి నిండి ఉండునని భావం. నాల్గవ పద్యం. కనగ సొమ్ములెన్నో కనకంబదొక్కటి, పశువుల వన్నెలెన్నో పాలొకటియే, పుష్పజాతులెన్నో పూజయొక్కటే సుమి విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం. ఆభరణములు వేరైనా బంగారం ఒక్కటే, పశువుల రంగుల వేరైనా పాలు ఒక్కటే, సుగంధభరిత పుష్పజాతులు వేరైనా చేసే పూజ మాత్రం ఒక్కటే. అలాగే శాస్త్ర పరిజ్ఞానం గల పండితులు వేరైనా జ్ఞానం మాత్రం ఒక్కటే. ఐదవ పద్యం. హీనగుణము వాని నిలుసేరనిచ్చిన ఎంత వానికైనా నిడుము గలుగు, ఈంగు గడుపు జొచ్చి ఇట్టట్టు చేయదా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం. చెడ్డవానికి ఆశ్రయమిచ్చి ఇల్లు చేర్చినచో ఎంతటి వానికైనను కడుపులో ఈగ పురుగులు ప్రవేశించి బాధపెట్టు విధంగా ఆపదలు కలుగుచేయనని భావం.